మీ అందరికీ కూడా తలా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది మీకు. థ్యాంక్ యూ. ఇది మీకు. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇది మీకు. థ్యాంక్ యూ. తాతయ్య, ఇది మీకు. థ్యాంక్ యూ అమ్మా. నానమ్మ, ఇది మీకు. శౌర్య, నీకోసం మన చిన్ననాటి జ్ఞాపకం తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్ యూ. అనుపమమ్మ, శౌర్య ఫస్ట్ టైం మిమ్మల్ని అమ్మ అని పిలిచినప్పుడు మా అమ్మ మెందులో రికార్డ్ చేసింది. అది నేను జాగ్రత్తగా దాచుకున్నాను. అమ్మా, ఏడవకమ్మా, నీకు నేనున్నాను. ఇది మీకోసం. థ్యాంక్ యూ. మొత్తానికి అన్ని జ్ఞాపకాలు బాగానే దాచుకున్నావే చిట్టి. చిట్టి, నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. అలాగే కీర్. కీరేంటి? చిన్నప్పుడు నాకు నోరు తిరక్క శౌర్యాన్ని అలాగే పిలిచేదాన్ని. అవును, అందరూ గుర్తున్నారు. మీరు పరిచయం చేయలేదు కదా? తిను నా వైఫ్ కళ్యాణి. ఓ, యూర్ సో లక్కీ. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సరే సరే, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా, వెళ్ళి స్నానం చేసిరాపో. కళ్యాణి, తన గది చూపించు. రా చిట్టి. అబ్బా, వాళ్ళు చిట్టి అనే అంటారు, మీరైనా కళావతి అని అనండి. అలాగే కళావతి, రా. కళావతి, ఇది నీ గది. ఇక్కడ నువ్వు కంఫర్ట్ గా ఉండొచ్చు. చిట్టి, ఇది నీ ఇల్లే అనుకో. నువ్వేమి ఇంటికి పరాయి మనిషివి కాదు. ఓకే. ఆఫీసర్, కళావతి అని తనకి అందమైన పేరుంది. చిట్టి ఏంటి చిట్టి? కళావతి అని పిలవండి. కళావతి కళకి కేర్ ఆఫ్ అడ్రస్. కళావతి అన్ని చోట అంతా కలకలాడుతుంది. ఈ ఇల్లెప్పుడు కలకలలాడుతూనే ఉంటుంది. కొత్త కళకు అవసరం లేదు. కానీ నువ్విక్కడి సంప్రదాయాలు, పద్ధతులు నేర్చుకోవాలన్నావు కదా, అవి మా ఇంట్లో అడుగడుగునా కనిపిస్తాయి. చూసి నేర్చుకోవచ్చు, నీ కెమెరాలో షూట్ చేసుకోవచ్చు. ఓ, ఓకే. అవును కళావతి, ప్రతిరోజు ఈ ఇంట్లో ఒక కార్యక్రమం ఉంటుంది. ఇల్లంతా ఒక పండగలా ఉంటుంది. చూసి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అవునమ్మా గారు, సాంప్రదాయాలు కాస్త ఓపికగా నేర్చుకోవాలి. మరి నేర్చుకోండి. ఓకే శౌర్య, మీరందరూ నాకెంతగా కోఆపరేట్ చేస్తే నేను అనుకున్నది ఈజీ అవుతుంది. నీకు ఆ విషయంలో డౌటే అవసరం లేదు. ఆఫీసర్, పాపం తను ప్రయాణం చేసి అలసిపోయి వచ్చుంటుంది. ముందు తనని ఫ్రెష్ అవ్వనివ్వండి. అవును శౌర్య, ముందు నేను ఫ్రెష్ అవ్వాలి. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసే.
ఈ పొట్టి డ్రెస్లో చాలా బాగుంది కదా, అంటే మోడర్న్గా. పోలీస్ ట్రైనింగ్ బాగా గట్టిగానే ఇచ్చినట్టున్నారే. దెబ్బ బలంగానే తగిలింది. సారీ ఆఫీసర్. బాగా నొప్పిగా ఉందా? అక్కడ నొప్పి తగ్గాలంటే ఇక్కడ మందు రాయాలి. ఎక్కడా? ఇక్కడ. చిలిపితనం ఎక్కువైపోతుంది. మాటలు కాదు, మందు కావాలి. ఇవన్నీ చూస్తారు ఆఫీసర్. ఏయ్ కళ్యాణి, మిస్ అయ్యాను శౌర్య. కాస్త ముందుగా వచ్చుంటే ఆ స్థానంలో నేనుండేదాన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకునేదాన్ని కాదు. ఏంటొద్దినా? అరవకు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతాం? మనం ఏదో అనుకుంటే ఏదో జరిగింది. చూసావా, నువ్వేమో నీ కొడుకు శ్రీరామచంద్రుడు అన్నావు. ఆ అమ్మాయి ఎవరు? సాంప్రదాయాలు నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలంటూ అప్సరస లాంటి అమ్మాయి దిగింది. ఇప్పుడు నీ కొడుకు గాని దానికి లొంగిపోయాడే అనుకో, కొత్త కథ మొదలవుతుంది. ఎందుకు వదినా నన్ను కొట్టావు? నేనేమైనా తప్పన్నానా? మొహం పగిలిపోద్ది. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడావంటే అలా ఎవరికి పడితే వాళ్ళకి పడిపోవడానికి నా కొడుకు ఏమైనా పిచ్చోడనుకున్నావా? ఏం చూసి పెళ్లి చేసుకున్నాడు సంపదని? తప్పనిసరి పరిస్థితుల్లో కళ్యాణి మెడలో తాళి కట్టాడు, అంతేకాని ఎవరిని పడితే వాళ్ల వెంటపడి నా కొడుకేం తిరగలేదు. అంటే ఆ అమ్మాయి బాగుంది కదా అని అందులోకి చనువుగా ఉంటుంది, లొంగిపోతాడేమోనని. ఇంకోసారి ఆ మాట అన్నవంటే పళ్ళు రాలగొడతాను. అసలు ఆ చిట్టి వాడి చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. దాన్ని చూసి నువ్వేదో ఊహించుకోవద్దు. అయినా కళ్యాణిని విడగొడదామని మనం ఎవరినో రప్పిద్దామని చూస్తే సడన్ గా ఈ చిట్టొచ్చింది. చిన్నప్పుడు బాగానే ఉండేది, కానీ ఇప్పుడే దాని కులుకు పలుకు చూస్తుంటే నాకు నచ్చట్లేదు. సర్లే వదినా, ఈ రోజు కుదరలేదంటే ప్రతిరోజు అలాగే ఉంటుందా? ఆ అమ్మాయిని కూడా దింపుదాం. ఇదుండగా ఆ అమ్మాయిని ఎలా రప్పిస్తావే? తొందరగా దీన్ని పంపించి నువ్వు చెప్పిన ఆ అమ్మాయిని దింపేద్దాం. ఇంతకీ ఆ అమ్మాయిని పంపిస్తున్న వాళ్ళెవరే? ఇచ్చిన మాట మీద నిలబడరా? సంపదొదినా. ఏంటి? అదే వదినా, అంటే సంపద లాంటిది చెప్తే నేను నమ్మేదాన్ని కాదు. నాకు బాగా తెలిసిన ఫ్రెండు, నా క్లాస్మేట్ అన్నమాట. తను చెప్పింది అంటే ఖచ్చితంగా పంపిస్తుంది అనుకున్నాను. సర్లే, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు? ముందు ఈ అమ్మాయిని బయటికి పంపిస్తే తర్వాత ఆ అమ్మాయిని ఎలాగైనా దింపొచ్చు. ఏంటమ్మా, ఎవరో దింపుతావు అంటున్నారు? నాకు చెప్తే నేను దింపుతాను కదా. ఏం దించుతారో నువ్వు? ఏం దించుతావు? ఇప్పుడు నేను ఏమన్నానని కొట్టారండి? మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చింది కాకుండా దించుతాడంట, దించుతాడు. ఎందుకు కొట్టానో కారణం కావాలా? ఇంకోసారి మొహం పగలగొడతాను. వదిలేండి అమ్మా, ఎవరు వస్తున్నారంట, కుటుంబ సభ్యులందరినీ ఒక చోటికి రమ్మని పెద్దమ్మగారు చెప్పారు. మిమ్మల్ని కూడా రమ్మన్నారమ్మా. ఎవరు వస్తారా? ఎవరొస్తారు? నమస్కారం అయ్యా. శివపార్వతమ్మ గారు ఉన్నారా? ఉన్నారయ్యా, లోపలికి రండి. రండి రండి అయ్యా, రండి, కూర్చోండి అయ్యా. నమస్కారం. 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 నమస్కారం అమ్మా. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవునమ్మా, శివపార్వతి గారితో మాట్లాడదామని వచ్చాం. అలాగా.
బాజీ వెళ్ళి మంచినీళ్ళు కాఫీ తీసుకురా. నేను వెళ్ళి అమ్మని పిలుచుకొస్తాను. అలాగేనమ్మా. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిటి ఎప్పుడూ లేంది ఇలా వచ్చారు? మీతో మాట్లాడాలని వచ్చామమ్మా. అవునా? నాదేముంది, మాట్లాడుదురు. ముందు కాఫీ తాగి తర్వాత మాట్లాడుకోవచ్చు. మీ ఇంట్లో మర్యాదలకి కొదవే ఉందమ్మా. కాఫీ తర్వాత తాగుతాం. ముందు మీకు విషయం చెప్పాలని వచ్చాం. సరే చెప్పండి, ఏం మాట్లాడదామని వచ్చారు? ఇన్ని సంవత్సరాలుగా మన చేనేత కార్మికుల సంఘానికి మీరే గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అదంతా మీ అభిమానం. 1 కాదు 2 కాదు, ఎన్నో ఏళ్లుగా ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నాను. అవునమ్మా, 3 ఏళ్లకోసారి మన చేనేత సంఘానికి ఎన్నికలు జరిగినా కూడా అందరి సభ్యుల మద్దతుతో 20 ఏళ్లుగా మీరే అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతున్నారు. ఈసారి కూడా అదే జరగాలని మేం కోరుకుంటున్నాం. చాలా సంవత్సరాల పాటు నేనే ఉన్నాను. ఎప్పుడూ నేనేనా? కొత్త రక్తం రావద్దా చెప్పండి? తరం మారితే పద్ధతులు మారతాయి, ఆలోచనలు మారతాయి. ఏమో తర్వాత తరం నాకంటే గొప్పగా ఆలోచించచ్చు. మన చేనేత కార్మికులకి మంచి జరిగే కార్యక్రమాలు ఏవైనా చేయొచ్చు. అదేంటమ్మా అలా అంటారు? మీకంటే మా గురించి గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? మీకన్నా గొప్పగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? అవకాశం ఇవ్వకుండా మనం ఆ మాట అనకూడదు కదా. ఒక అవకాశం ఇవ్వాలి కదా. అలా అంటారేంటమ్మా? ఎప్పుడూ మీరే ఉంటున్నారు, ఈసారి కూడా మీరే ఉండాలి. లేదండి, నా ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. ఎప్పట్లా కాదు, ఈసారి కొత్త రక్తం రావాలి. అందుకే మీరొస్తున్నారని చెప్పగానే మా కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు రమ్మని చెప్పాను. వాళ్ళందరి సమక్షంలోనే నా నిర్ణయాన్ని నేను ప్రకటిస్తాను. ముందు మీరు కాఫీ తాగుతూ ఉండండి, ఈలోగా మా వాళ్ళందరూ వచ్చేస్తారు. నమస్కారం. నమస్కారం. తీసుకోండి. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే తీసుకోండి. హలో ఆఫీసర్, ఏంటలా చూస్తున్నారు? పుట్టడి బొమ్మ చీర కడితే కళ్ళు కవితలవుతాయి, పెదాల మీద పదాలు పడవలై తేలి ఆడతాయి. అబ్బా, ఆఫీసర్ గారు కవితలు కూడా చెప్తారా? కంటిరెప్పలు కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మనసులోని మాటలు కవితలై బయటికొస్తాయి. అలాగా? మరి ఇందాకేదో ఆ దుబాయ్ అమ్మాయి చాలా అందంగా ఉందన్నారు. చీకట్లో మెరిసే మినుగురు పురుగు చీకట్లో మాత్రమే మెరుస్తుంది, కానీ ఆకాశంలో జాబిలి ఆ చీకటిని తరిమేస్తుంది. నీకు తనకి అంత తేడా ఉంది. ఆఫీసర్ గారిలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. చూపు మారింది,
మాట మారింది. ఏంటి ఇంటికి దూరంగా కొత్త అవతారం ఎత్తి కొంటె కృష్ణుడి వేషాలు గాని వేశారా ఏంటి? అయ్యో ఎంత మాట! గెటప్ మార్చానే గాని నీ చుట్టూనేగా తిరుగుతున్నాను. అవునవును, నేను కనిపించాక నా వెంట తిరిగారు. అంతకుముందు ఎవరితో తిరిగారు? ఎక్కడా ఈ కవితలన్నీ నేర్చుకున్నారు? నిన్ను చూశాక ఈ కళ్ళు మరొకరిని చూడ్డం మానేశాయి. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నీతోనే ఉన్నాను. నిన్ను నాలోనే దాచుకున్నాను. ఎరింత కొత్తగా ఊరుకోమనంటే అదేది కాదుగా అది సరదా చెప్పని వచ్చినట్టు వయస్సు కొత్తగా ఒక్క మాటతోనే తీసింది సుందిగా అది పరదా మాటలాడి మాయలోకి తోచి ఎంత ముద్దు ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నేనొచ్చేపాటికేం చేస్తున్నారే? ఏముంది, ఆయనేదో ఆలోచిస్తున్నారు. నేనిదిగో ఈ బొట్టు పిల్ల ఎక్కడుందా అని వెతుకుతున్నాను. అవును, బొట్టు బిళ్ళ అద్దం దగ్గరుంటుంది కాని వాడి గుండెల మీద ఎందుకుంటుందే? చూసారా, మరింకా అడగటం దేనికో. అయినా నా భర్తతో నేనుంటే తప్పే ఉందత్తయ్య. చూడండి ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నారు. ముద్దు రావట్లేదు? ఏంటి ముద్దొచ్చేది? దేనికైనా ఓ వేళ పాళ ఉంటుంది. రే, మీ అమ్మమ్మ పిలుస్తుంది, పద. అలాగేమ్మా, వచ్చేస్తాను, పద. సరి చేసుకోవడం కాదు, సరిగ్గా దువ్వుకుని రా. సరేమ్మా. మీరుండండి ఆఫీసర్, నేను దువ్వుతాను. ఏంటి నువ్వు వాణ్ణే పని చేసుకోనివ్వా? వదినా, వదినా, అత్తయ్య రమ్మన్నారు కదా, మనం వెళ్ళలేదంటే ఈసారి ఆవిడొస్తారు. రా రారా. వస్తున్నావు, పద. అబ్బా మీరు రండి వదినా, నువ్వు రా వదినా. పల్లవి, 2 రోజుల లోపల ఆ దుబాయ్ అమ్మాయి ఉంది కదా, అది వెళ్ళిపోవాలి. అది ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు. అది దాని వేషాలు. ముందు దాన్ని పంపించేసి మనం అనుకున్న అమ్మాయిని రప్పిద్దాం. సరే వదినా, నువ్వో మాట చెప్పాలే గాని అంతకంటే కావాల్సిందే ఇంకే ఉంది. ఏంటి ఎదురుగా మనుషులు కనబట్లేదా? తప్పుకో. ఆంటీ, నేనొస్తుంటే మీరే ఎదురొచ్చారు. నన్ను తప్పుకోమని ఎలా అంటారు చెప్పండి? ఎవరు ఎదురొచ్చారన్నది కాదు, ఇది నా ఇల్లు. నా ఇంట్లో నీ పెత్తనమేంటి? తప్పుకో. తప్పుకోవడం నాకు అలవాట్లేదు.
నేను వెళ్ళాలనుకున్న దారిలోనే నేను వెళ్తాను. అంతగా నేను మీకు అడ్డుగా అనిపిస్తే మీరే పక్కకు తప్పుకొని వెళ్ళండి. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇందాకొచ్చేటప్పుడేమో ఎంతో బుద్ధిమంతురాల్లా నటించావు, ఇప్పుడేమో నీ తల పొగరంతా చూపిస్తున్నావు. చూడు పిన్ని, ఎక్కడెలా ఉండాలో నాకు తెలుసు. నేనొచ్చింది ఇక్కడి కల్చర్ తెలుసుకుందామని, దాని గురించి వీడియోస్ చేయాలని. అదొదిలేసి మీతో గొడవలు పడేంత తీరిక నాకు లేదు. మేం మాత్రం ఇక్కడ ఖాళీగా కూర్చున్నావా నీతో గొడవ పడ్డానికి? పక్క తప్పుకో. తప్పుకునే అలవాటు నాకు లేదని చెప్పాను కదా. నా గురించి మీకింకా తెలీదు, ముందు ముందు తెలుస్తుందిలే.